శివుని 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శివరాత్రి పర్వదినాన 12 జ్యోతిర్లింగాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్రలోని ఉన్న సోమనాథ జ్యోతిర్లింగాన్ని భూమిపై మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీశైలం పర్వతంపై మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. భూమిపై దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో గల ఇండోర్ నగరానికి సమీపంలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వతంపై ఉన్న భీమశంకర జ్యోతిర్లింగం. కేదారనాథ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతంలోని కేదార్ పర్వతంపై ఉంది. కేదారనాథ జ్యోతిర్లింగం. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం వారణాసిలో గల కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉంది. వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని దేవఘర్లో ఉంది. మత గ్రంథాల ప్రకారం ఈ పవిత్ర స్థలాన్ని చితభూమి అంటారు. నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారాపుడి నుంచి 17 మైళ్ళ దూరంలో ఉంది. మత విశ్వాసాల ప్రకారం శివుని ఇష్ట ప్రకారం ఈ జ్యోతిర్లింగానికి ఈ పేరు వచ్చింది. రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథంలో ఉంది. ఇది శివుని 11వ జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. గృహేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సంభాజీనగర్లోని దౌలతాబాద్ సమీపంలో ఉంది. శివుని 12వ జ్యోతిర్లింగాలలో ఇదే చివరిది. ఓం నమః శివాయ. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని ఆ మహాశివునికి భక్తులమై తరిద్దాము.